పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము 12వ వచనం ప్రారంభం. వారు ఒలీవల అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినము నడవదగినంత సమీపముగా ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమై, మత్తయి, అల్పై కుమారుడగు యాకోబు, జెలోతి అనబడిన సీమోను, యాకోబు సహోదరుడగు యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. కొందరు ప్రభుత్వ శాఖల్లో, కొందరు ప్రైవేట్ సంస్థల్లో, మరి కొందరు ఆయా విభాగాలలో రాత్రింబగళ్ళు ప్రయాసపడుతూ ఉన్నారు. బిషప్ రాజయ్య డ్యూటీలను దీవించి క్షేమంగా నడిపించి, ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాశారు పిల్లలు, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగాను, 10th క్లాస్ విద్యార్థులు పరీక్షలు రాస్తూ ఉన్నారు. నిన్న నమ్మిన పిల్లలు ఉన్నారు, డార్లింగ్ అనేకమైన పిల్లలు ఉన్నారు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన త్రోవను నీకు బోధించదను అని ప్రశ్నకు తగిన జవాబు రాయునట్లుగా చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన, జ్ఞాపక శక్తి వారి చేతిని కూడా మీరు తాకండి. స్పష్టంగా రాయునట్లుగా మీ కృపను అనుగ్రహించండి. ముఖ్యంగా ఎండలు అధికముగా ఉన్నాయి. నైనా పగలు ఎండ దెబ్బ అయినను రాత్రులు వెన్నెల దెబ్బ నీకు తగలదు అన్నారు. ఎండల్లో పనిచేసే పిల్లలను దీవించండి. ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడు. పాటల ద్వారా మహిమ పొందిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ అపోస్తలుల కార్యములలో స్త్రీలు ఎలాగున్నారు? ఈ అపోస్తలుల కార్యములో స్త్రీల యొక్క పాత్ర ఏమిటి? ఎడతెగక ప్రార్థించిన స్త్రీలు. మొదటి అధ్యాయము 14వ వచనములో వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుంది. ఈ స్త్రీలు ఎంత గొప్పవారండి! వారు ప్రార్థించు స్త్రీలు సమస్యలను బట్టి, అభ్యంతరములను బట్టి, శోధనను బట్టి వారు అలిగేవారు కాదు. వారు ప్రార్థించువారు. సమస్యలు పరిష్కరించబడాలి అంటే ప్రార్థించుట
ఒక గొప్ప ఆయుధం. ఎందుకంటే యేసు ప్రభువారే అన్నారు, ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనములో 29:13 పూర్ణ మనస్సుతో నన్ను విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల. దావీదు జీవితములో ప్రతి సమస్య నుండి ఆయన ఆశ్చర్యకరంగా జవాబులు పొందాడు. కారణం ఏమంటే ప్రతి సమస్యకు ఆయన దేవుని యొద్ద విచారించాడు. 34వ కీర్తన 4వ వచనములో నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అనే మాట మనం చూస్తాం. కనుక విశ్వాసి దిగాలు చెందకూడదు, ప్రార్థించాలి. ప్రార్థించుట వలన నీవు అనేకమైన జవాబులు పొందగలవు. ఎందుకంటే బైబిల్ ఎప్పుడూ చెప్పింది, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయమునందు ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి. చూసారా, మనం తెలియజేసేది మానేసినాం. చూసారా, దిగాల్లో ఉండిపోయినాం, చింతల్లో ఉండిపోయినాం, ప్రార్థించుట మానేశాం. అందుకనే ఏది సాధించలేక సతికిల పడిపోతూ ఉన్నాం. జయించడానికి ఒక సూత్రం ఏంటంటే ప్రార్థించుట. యేసు ప్రభువారే అన్నారు, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యము. ఈ స్త్రీలు చూడండి, వారు ఏక మనసుతో ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రార్థించు స్త్రీలు, నీ కుటుంబంలో నీ పిల్లలు, లేదా నీ భార్య, లేదా నీ భర్త, లేదా నీ కుటుంబ సభ్యులు మోకరిల్లు వారైతే ఈ భూలోకమే అద్భుతమైన కార్యాలు నీ దగ్గరికి వచ్చేస్తాయి. ప్రతి సమస్యలో కూడా. ఎందుకంటే మన దేవుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చు దేవుడు. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 12వ వచనము. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 12వ వచనము. ఫిలిప్పు దేవుని రాజ్యము గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసము పొందిరి. వాక్యమును విశ్వసించిన స్త్రీలు, వాక్యమును అంగీకరించిన స్త్రీలు విశ్వసించడమే కాదు,
ప్రభు సాక్షార్థముగా మేము జీవించదము అని బాప్తీసము కూడా పొందారండి. చిలకరింపు బాప్తీసం కాదు. ఈరోజు తాళ్ళ పొద్దుటూరులో మందిరం ఓపెనింగ్, అది భక్సింగ్ గారిది. వాళ్ళు కూడా ఈరోజు రొట్టె ప్రభు బల్ల పెట్టారండి. ఎవరైనా పెడతారా? ఆదివారం తప్ప. ఆదివారము ప్రభును జ్ఞాపకం చేసుకోవాలి. చూసారా? దాదాపు 2 జిల్లాల నుండి వచ్చారు భక్తాదులు. సిద్ధపడిన వాళ్ళు రండి రొట్టె తీసుకోండి అంటున్నారు. మతస్థుడు ఎప్పుడైనా పెడతాడు ప్రభు బల్ల. బైబిల్ ఏం చెప్తుంది? మేము ఆదివారమున రొట్టె విరుచుటకు కూడి ఉండగా. ఈ పదం పోయింది అల్ల. వాక్య జ్ఞానం ఉంటే కదా, వాక్య దర్శనం ఉంటే కదా, వాక్య వెలుగు ఉంటే కదా వారికి అన్వయంగా తిప్పుకుంటున్నారు దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యం వైపు తిరగడం లేదు, అనుకూలముగా మార్చుకుంటూ ఉన్నారు. ఇక్కడ అలా కాదు. ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి ప్రకటించుచుండగా నమ్మిన స్త్రీలు, నమ్మిన పురుషులు, నమ్మిన సహోదరులు, నమ్మిన సహోదరీలు బాప్తీసము పొందిరి. ఎటు పడితే అటు ఇవ్వకూడదు. వారమంతా రాడు ప్రార్థనకు, సంఘమంతా రాడు ప్రార్థనకు. తీర మీటింగ్లో బాప్తీసాలంటే అయ్యా నేను బాప్తీసం ఇవ్వండి అయ్యా అంటున్నాడు. ఇకపోతే అలుగుతాడంట, రాడంట. చూసారా? మామూలుగా అయితే పరీక్షించాలి. విశ్వాసిగా కొనసాగుతాడా కొనసాగడా అని ఆ తర్వాత ఇవ్వాలి. వాక్యక్రమం తారుమారం అయిపోతూ ఉంది. అది వారిలో నుండి కార్యం జరగాలి. సహోదరుడా, నేను ప్రభుని అంగీకరించాను, నేను ప్రభు కొరకు నిలబడతాను, నాకు బాప్తీసం ఇవ్వు, తీసుకో 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 అని కాదు. అతడు దేవుని రాజ్యమును గూర్చి, యేసు క్రీస్తును గూర్చి ప్రకటించుచుండగా వారు బాప్తీసము పొందిరి. పేతురు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత దేవుని వాక్యము ప్రకటిస్తూ ఉండగా వారి హృదయములు నరకబడి ఇంచుమించు ఎన్ని వేల మంది రక్షించబడ్డారమ్మా శ్వేత? 5,000, 6,000, 8,000. అలా బాబాయ్ అప్పుడే చెప్తున్నాడు, కూతురుకు నింద రాకూడదని. ఎన్ని వేల మంది? 3,000 మంది బాప్తీసం పొందారు. తర్వాత 5,000 మంది చేర్చబడ్డారు. తర్వాత సంఖ్య విస్తరించి లెక్కకు మించి ప్రభువాక్యం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 41వ వచనము, అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిది సంఘంలోని.
చూసారా, సంఘంలోనికి చేర్చబడిరి. చూసారా, నువ్వు చచ్చిపోతే నేను ఎక్కడ పూజ పెడతారా? మా దగ్గరే కదా, రా. భయపడిచ్చేది. ప్రభుని గురించి చెప్పురా అని నీకు దేవుడు ఒక అవకాశం ఇచ్చి ఒక సేవకునిగా పంపాడు. దేవుని వాక్యాన్ని రంజింపజేయి. ఈ పాత విషయాలు ఎందుకు నీకు? మహా అయితే 5-6 సంవత్సరాలు ఉంటావు, తర్వాత వెళ్ళిపోతావు, తర్వాత కొత్తోడు వస్తాడు. కానీ గ్రామ ప్రజలు ఎక్కడికి వెళ్ళలేరుగా. సమస్యలు సృష్టించకూడదు, ప్రేమను సంపాదించుకోవాలి. బైబిల్ ఏం చెప్తుంది? దేవుని దయయందును మనుషుల దయయందు నీకు ఇచ్చిన వరాన్ని ప్రజ్వలింపజేయి. నాసిరకమైన వాటికి దిగబాకు. అతని వాక్యం అంగీకరించి ఇంచుమించు 3,000 మంది చేర్చబడి. 4వ అధ్యాయము 4వ వచనం. అనేకులు నమ్మిరి, పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. చూసారా, సంఘము నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే సంఘానికి విశ్వాసులను చేర్చే బాధ్యత ప్రభుది. 6వ అధ్యాయము 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. దేవుని వాక్యము ప్రబలమై. దేవుని వాక్యాన్ని ప్రకటించు. కనుక బాప్తీసము పొందిన స్త్రీలు ఇప్పుడు అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము లేదా 5వ అధ్యాయము 14వ వచనములో విశ్వాసులైన స్త్రీలు అని 5:14 ప్రజలు వారిని గణపరుచుచు ఉండిరి, పురుషులను స్త్రీలను మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభుపక్షముగా చేర్చబడి. ఏమంట? ఎంత శ్రేష్టమైన మాట అండి. ప్రజలు వారిని ఘనపరుచుచూ ఉండిరి, పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులైన స్త్రీలు. ఆస్తి లేకపోవచ్చు, సరైన వసతులు లేకపోవచ్చు, దేవుని యందు విశ్వాసము కలిగి జీవిస్తే వారి జీవితాలలో దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. కానీ విని ఎరగని రీతిగా ఆయన అందలం ఎక్కిస్తాడు. విశ్వాసులైన స్త్రీలు, విశ్వాసులైన యవనరాన్లు, సరే యవన ప్రాయములోనే ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించాలి. యవన ప్రాయములోనే దేవుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఉండాలి. యవన ప్రాయములోనే
దేవుని కాడి మోయువారుగా ఉండాలి. కుటుంబ పోషణ కొరకు నీ తలాంతులను బట్టి ప్రయాసపడాలి. అదే సమయంలో ప్రభు పనికి కూడా దేవుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఉండాలి. విశ్వాసులైన స్త్రీలు, చక్కని మాట అండి. మా పిల్లలు ప్రభుని నమ్ముకున్నారండి. మా పిల్లలు ప్రార్థించేవారండి. మా పిల్లలు బైబిల్ చదివేవారండి. ఇప్పుడు మా లెనిన్ ఉన్నాడు, అనర్గళంగా 119వ కీర్తన చెప్పగలడండి. చూసారా, 50 వరకే ఉన్నాడు, ఆ ముందుకు పోలే అంగ ట్రాక్. చూసారా? అవునా నా లేనన్న ఎంతవరకు వచ్చు? 50, 35 కదా? 4 బెక్కించినాడు, 4 పెరిగినాడు, 54 అంట. చూసారా? అది గాడి ముందుకు సాగడం వల్ల ఈ ఎండలకు తత్తరిల్లిపోతుంది. చూసారా? తిమోతిని గురించి ఏమని రాయబడిందంటే, తిమోతి బాల్యము నుండి దేవుని యొక్క శక్తిగల లేఖనములను ఎరిగినవాడు అంట. ఎప్పటి నుండి? బాల్యము నుండి. పిల్లలకు బాల్యము నుండి. ఇశ్రాయేలు దేశపు చిన్నది చూడు, దేశము కాని దేశములో అన్యుల ఇంటిలోనే ఉండి వాళ్ళ నుండి ప్రత్యేకించుకొని ఆ సైన్యాధిపతిని ప్రభు దగ్గరికి నడిపించింది. అది విశ్వాస లక్షణం. చూసారా? 4 స్నేహితులు ఉన్నారంట. 4 ఒకడు మారు మనసు పొందాడంట. ఈ 4 పేకాట ఆడేవాళ్ళు. ఈ 4 ఏమాడేవాళ్ళు? పేకాట ఆడేవాళ్ళు. ఆ 4 ఒకడు మారు మనసు పొందాడు. ఆ 3 ఎలాగైనా దేవుని నడిపించాలని తాపత్రయపడేవాడు. ఒకరోజు వాళ్ళని పిలుచుకొని వెళ్ళడానికి వీడు వెళ్ళాడు. ఈలోపు 3 ప్యాకెట్లో బాగా లీనమై ఉండారు. ఏమై ఉండారు? లీనమై ఉన్నాడు. వీడు చూస్తున్నాడు. చూస్తూ ఈయనకి పాత అలవాటు ఉంది కదా, రే ఆశ అట్లా కాదని ఇట్లా పెట్టు అంటున్నాడంట. ఏమైనాడు? మార్పు తీసుకొస్తానంటాడు. వారితో కలిసిపోయాడండి. చాలామంది ఇలాగే ఉంటున్నారు. మేము మార్పు పొందామంటున్నారు కానీ మళ్ళా మారిపోతూ ఉన్నారు. ఒక ప్రత్యేకత ఉండాలి ప్రభు కొరకు. ఏమన్నా పిల్లలు ఇహలోకపు మాయల్లో, ఇహలోకపు ఆకర్షణలో, ఇహలోకపు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములో చిక్కుకొనకుండా జీవించాలి యవన పిల్లలు. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. జాగ్రత్త. విశ్వాసులైన స్త్రీలు ప్రభు కొరకు వారు నమ్మకంగా ఉన్నారు. ఎవరైతే ప్రభు కొరకు నమ్మకంగా ఉంటారో దేవుడు వారిని అనేకమైన విషయాలలో హెచ్చిస్తాడంట. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం, బల నమ్మకమైన దాసుడా, ఈ కొంచెములో
నీవు నమ్మకముగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటి మీద చూసారా, పదవులు కోరుకుంటే రావు. నీకున్న దానిలో, నీకు కలిగిన దానిలో ఏం చెప్తుంది బైబిల్? గట్టిగా పట్టుకొనుము, బల నమ్మకమైన దాసురాల, నీ తోటి వారు లోకంలోకి తిరిగిన బల నమ్మకమైన దాసుడా, నీ తోటి వారు లోకంలోకి వెళ్ళిపోయినా నువ్వు ప్రభు కొరకు నిలబడ్డావు. వారి మాదిరి వెనుక తిరగలేదు. నీకున్న దానిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు. నిన్ను అనేకమైన వాటి మీద నీ నమ్మకమే నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాను. కానీ నమ్మకం ఉండడం లేదే, అపనమ్మకం తీసుకొని వస్తుంది. దేవుని యొద్ద నివసించాలంటే విశ్వాసులకు, మానవులకు దేవుని యొద్ద ఉండడానికి అర్హత ఏంటంటే నమ్మకత్వం. 101వ కీర్తన 6వ వచనంలో, నా యొద్ద నివసించునట్లు దేశములో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను. దేవుని యొద్ద నివసించాలి అంటే, ఒక ఆయన దేవుని యొద్ద ఉన్నాడు, ఆయనకు 2 సాక్ష్యాలు ఉన్నాయి. ఏమేమి సాక్ష్యాలు? 2 సాక్ష్యాలు. ఏమేమి సాక్ష్యాలు ఉన్నాయి? మోషేను గురించి, మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇంటిలో నమ్మకమైన వాడు అంట. ఏ ఇంటిలో? దేవుని ఇల్లు. దేవుని ఇల్లు ఎలాంటిది? బంగారముతోను వజ్ర వైడూర్యాలతో కట్టబడినది. చూసారా? అసలే భూమి మీద కాసు బంగారు ఎంతట? తులం బంగారు 1,00,000 రూపాయలంట. ఒక ఇటుకే తీసుకుని పోయినా సార్లు బతకచ్చలే అనుకున్నాడు మోసే. అనుకుంటే గనక ఆయన పేరు ఇక్కడ దేవుని గ్రంథంలో ఉండేది కాదు. నేను ఆయన స్నేహితుని, ఇవేంటి, ఇవి నాకు అక్కర్లేదు. చూసారా? ఆయన నన్ను నమ్మకమైన వాడు, తన ఇంటికి పిలిచాడు నన్ను. ప్రభు కొరకు నమ్మకంగా ఉంటే చాలు, నిన్ను వర్ధిల్ల చేస్తాడో. సామెతల గ్రంథం 28:25లో, పేరాశ గలవాడు కలహములు రేపును, యెహోవాయందు నమ్మిక ఉంచువాడు ఏమంట? వర్ధిల్లును. దేవుని యందు నమ్మిక ఉంచువాడు, దేవునికి నమ్మకముగా ఉన్నవాడు, దేవుని కొరకు ఆయన వర్ధిల్ల చేసే దేవుడు. పేరాశ గలవాడు ఏదో ఒక సమస్య తీసుకొని వస్తానే ఉంటాడు. సరే చూడు, ఆ ఎదురు ఉంటాయినా చూడు, ఇంత దండ తెచ్చాడు,
10 మందిలో మనం కలవాలంటే నాకింత 10 సంవత్సరాలే కాపురం చేయబట్టి లోకానన్ను చూసి బుద్ధి తెచ్చుకో, నాకింత కాసంతా ఇది బాయ. అంతమునుపు 7 గంటలకైతేనే పని ముగించుకొని వచ్చేవాడు, చక్కగా ప్రార్థన చేసుకునేవారు, చక్కగా భోంచేసేవారు. ఎప్పుడైతే ఇది వచ్చిందో ఏబిసిడి తెలుసా నీకు లెనిన్? ఏబిసిడి, ఎలకల బాధ, బయటికి వెళితే అప్పుల బాధ, ఇంట్లోకి వస్తే కళా బాధ. ఇక 7కి వచ్చేటోడు 11కి వస్తున్నాడు. చిన్నవి. యెహోవాయందు నమ్మిక ఉంచువాడు ఆయన వర్ధిల్ల చేసే దేవుడు. 29వ అధ్యాయము 25వ వచనం సామెతలే. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవాయందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. ఎంత శ్రేష్టమైన మాట అండి. దేవుని యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా. బోయాజు రూతును గురించి అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద నీవు సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం. సామెతల గ్రంథం 18:10లో యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి వెళ్ళి సురక్షితం. నమ్మిన స్త్రీలు, విశ్వాసులైన స్త్రీలు, నువ్వు నమ్ముకుంటే చాలు, నీ కార్యమై నెరవేరుస్తాడు. 37వ కీర్తన 5వ వచనంలో నీ మార్గము యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. ఉదయాన్నే మోకాళ్ళుని ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారు అని అడిగామనుకో, ఇక వందనాలు కూడా చెప్పాలి కదా. ఎందుకు? వేకువజామున లేచి అలవాటు ఈ ఫోన్ వచ్చినాక చాలా గృహాలలో హరించిపోయి. సరే, కానీ నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన సునాదము వినబడును. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 50వ వచనం. 13:50. భక్తి మర్యాదల గల స్త్రీలు ఎవరంట? భక్తి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని ప్రజలను ఆటంకపరుస్తూ ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగా చేసి వారిని తమ ప్రాంతముల నుండి ఎవరంటే వీళ్ళు పైకి లోక సంబంధమైన వారు వీళ్ళు, కానీ మనకు
అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయములో ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారు చూడండి, మన పిల్లలు. తొమ్మిదవ అధ్యాయం 41వ వచనం. లేవనెత్తి పరిశుద్ధులను విధవరాన్లను పిలిచి సజీవరాన్లుగా వారిని అప్పగించెను. ఎవరంటే వీళ్ళు? పరిశుద్ధులు, విధవరాన్లు. వారికి ఈమె ఎంతో సేవ చేసింది. భక్తి మర్యాద కలిగిన స్త్రీలు. వారు పేతురు దగ్గరికి వచ్చి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అయ్యా, ఈమె చూడయ్యా ఎన్నో సేవ చేసిందని ఏడ్చుచ్చు. 39వ వచనం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చినప్పుడు విధవరాన్లు ఏడ్చుచ్చు. దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచి. ఇప్పుడు పేతురు ఆమెను సజీవురాలుగా అప్పగించాడు. 16వ అధ్యాయము 13వ వచనములో వాక్యం వినుటకు వచ్చిన స్త్రీలు. 16వ అధ్యాయము 13వ వచనం. పదహారు 13 విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చొని ఉండగా కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి. దైవభక్తి గల ఒక స్త్రీ. ఎవరంటాయమ్మా? లుదియా. దైవభక్తి కలిగిన స్త్రీ, వాక్యం వినుటకు వచ్చిన స్త్రీలు. సహజంగా స్త్రీలకు కుటుంబములో ఎన్నో పనులుంటాయి, కానీ అవి ఎప్పుడూ ఉంటాయని యేసు ప్రభువు వారే ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నాడు కదా. మార్తతో ఏమన్నాడు? నీవు అనేక పనులను గురించి విచారిస్తున్నావు, కానీ మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకొనెను. ఎందుకంటే ప్రభు దొరకడం కష్టం, దేవుని వాక్యం దొరకడం కష్టము. స్వచ్ఛమైన వాక్యము ప్రార్థన జరుగుననుకొని దేవుని వాక్యం వినడానికి వచ్చిన స్త్రీలు, దేవుని వాక్యం విన్న స్త్రీలు. 17వ అధ్యాయము 11వ వచనములో ఘనత గల స్త్రీలు అంటాబా. ఎన్ని పేర్లు ఉన్నాయండి. ఇవన్నీ తవ్వితే ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 2వ వచనం నుండి పౌలు తన వాడుక చొప్పున సమాజ మందిరపు వారి వద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట అవశ్యమని నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనములోని దృష్టాంతములను ఎత్తి చెప్పుచు
3 విశ్రాంతి దినములు తరికించుచుంటెను. వారిలో కొందరును భక్తిపరుల గ్రీసు దేశస్థులను చాలామందియు ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొనుచు పౌలుతోనూ శీలతోనూ కలిసి కొనిరి. ఘనత కలిగిన స్త్రీలు. ఘనత అన్నప్పుడు మనకు పాత నిబంధనలో ఒక ఆయన రావాలి. ఎవరైనా? ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనత పొందినవాడాయి. సామెతల గ్రంథములో ఘనత కలిగిన స్త్రీ అనే మాట మనం చూస్తాం. సునేము పట్టణములో గనురాలైన చూశారు. ఈ 17:4లోనే 17వ అధ్యాయంలోనే విశ్వాసులను గురించి వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై దేవుని వాక్యము అలాగ ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుది. ఘనత గల స్త్రీలో అనేకులు వారు దేవుని వాక్యం విని దేవుని వాక్యం కొరకు వెంబడించారు. ఇప్పుడు 8వ అధ్యాయం 3వ వచనములో ప్రభు నామము కొరకు హింస పొందిన స్త్రీలు. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచు ఉండెను. హింసింపబడిన స్త్రీలు ప్రభు నామము కొరకు ఆయన నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడిన వారు వాళ్ళంట. హింసింపబడిన వారు. మనకు ఒక్క మాట అంటే 104 చెప్పం మనం. ఇంకా దూషణలు హింసలు వచ్చినాయంటే చూసారా, ఇంకా బిరువాల పడేస్తాం. ఇంకా మళ్ళీ వాటిని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడము. అలా కాదు, ప్రభు కొరకు ధైర్యముగా ఉండాలి. కనుక అపోస్తలుల కార్యములలో ఎడతెగక ప్రార్థించిన స్త్రీలు, బాప్తీసము పొందిన స్త్రీలు, విశ్వాసులైన స్త్రీలు, వాక్యం వినుటకు వచ్చిన స్త్రీలు, దైవభక్తి గల స్త్రీలు, ఘనత కలిగిన స్త్రీలు, హింస పొందిన స్త్రీలు. యేసు ప్రభువారు అన్నారు కదా, నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా సంతోషించి ఆనందించుడి, పరలోకములో మీ ఫలము అధికమగును. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడిన స్త్రీలు అంట. దేవుని నామము కొరకు. కనుక మన ఆధ్యాత్మిక జీవితములో వీరు మనకంటే ముందుగా జీవించిన వారు. వీరు మనకిప్పుడు దేనికి మాదిరి. ఇప్పుడు వీరిని గురించి ఎందుకు ధ్యానం చేసినాము? వీరిని గురించి మనము కూడా బలము తెచ్చుకోవడానికి. ఆ కాలములో ప్రభు కొరకు నిలబడ్డారు వాళ్ళు. సరైన వసతులు లేకపోయినా, మనకు అన్ని వసతులు ఉన్నాయి, కానీ భక్తి జీవితమే
సాధకం చేయడం లేదు. అనేకుల ప్రేమ ఏమైపోతుందంటే చల్లారిపోతున్న ఈ దినాలలో వీరి వలన మనం ఒకరిని ఒకరము వేడి చేసుకోవడానికి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతాం. మరి పాతకుంట శంకర్ కొంత కింద పడ్డాడు, కాలికి కొంత యాక్సిడెంట్ అయింది. ఆ గాయాన్ని మీరు ముట్టి స్వస్థపరచండి. చక్కగా నడుచున్నట్లుగా మీకు దయచేయండి. ఎండల వలన రుద్దురానులు ఉన్నారు. ఎటువంటి బలహీనతల గురి కానివ్వకుండా కాపాడండి. కళాశాల మొదలుకొని నర్సరీ వరకు ఈ కాలం విద్యార్థులకు పరీక్షల కాలం. పరీక్షలు రాసిన పిల్లలు ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా, పరీక్షలు రాస్తున్న పిల్లలు కూడా మంచి ఫలితాలతో పాస్ అవుటకు కృపను దయచేయండి. మా యాడికి మండలములో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను మీరు ఆశీర్వదించండి. మా తాడపతి నియోజకవర్గం నాయకులను, అధికారులను దీవించండి. మా జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయంను, నాయకులను, అధికారులను దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను దీవించండి. చక్కగా పాలించినట్లుగా మీకు కూడా దయచేయండి. మా భారతదేశం కొరకే మేము ప్రార్థిస్తాం. మా దేశ ప్రధాని గారిని మీరు ఆశీర్వదించండి. రాష్ట్రపతి గారిని మీరు దీవించండి. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేశ సరిహద్దులున్న సైనిక పటాలమును మీరు దీవించండి. ప్రభుత్వ నాయకులను, అధికారులను, అనధికారులను దీవించండి. చక్కగా పాలించినట్లుగా మీ కృపను దయచేయండి. మా మండలము నుండి ఉద్యోగము నిమిత్తము, ఉపాధి నిమిత్తము, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తురాలను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతుంది. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించి. అపోస్తలుల కార్యములలో స్త్రీలను గురించి కొన్ని మాటలు ధ్యానం చేయటకు సహాయం చేశారు. మీకు స్తోత్రం. నీరు కట్టి ఫలింపచేయి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. కట్టుపల్లి యోహానంకులు, రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. గుంటూరు, నంద్యాల, కర్నూలు, యాడికి, కొండూరు, కోనచెరు సంఘాలను మీరు బలపరచండి. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీరు మహిమ పొందండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. మందిరములోని ప్రతి అక్కర కూడా తీర్చండి. రాజయ్య బిషపులు డ్యూటీలో ఉన్నారు, క్షేమంగా నడిపించండి. రాజయ్య రెండవ కుమారుడు బలహీనతతో ఉన్నాడు, మీరు ముట్టి స్వస్థపరచండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. పుట్లూరు శాంతమ్మ గారి కంఠాపరేషన్ జరిగింది, మీరు ముట్టి స్వస్థపరచండి. ఇసాకు, జేజిని, దేవదాస్ తల్లిని, రాజయ్య పెద్దమ్మను, ఇంకా అనేకమైన రుద్దురానులు ఉన్నారు. ఎటువంటి బలహీనత గురి కానివ్వకుండా కాపాడు. ఈ రాత్రి మీరు మహిమ పొందండి. ఈ పరిసరాలను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడమని. యవనస్తులున్నారు, ఉన్నతమైన చదువులు చదివారు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. నైనా వారి యొక్క వివాహ విషయాలలో, ఉద్యోగ విషయాలలో మీ కృపను దయచేయండి. తాడపత్రి క్రైస్తవ సంఘములు అభివృద్ధి చెందుటకు మీ కృపను దయచేయండి. గౌరవనీయులు థామస్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులను కూడా దీవించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి.
ఆమేన్. అందరికి వందనాలు.